హర్యానాలోని గురుగ్రామ్లో దారుణం వెలుగు చూసింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఆమె అదే పనిగా రీల్స్ చేస్తున్నారని, ఆమె తీరు కారణంగా తెలిసిన వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాను అనే కారణంతో కన్నతండ్రి రాధికను తుపాకీతో కాల్చి చంపేశాడు. గురుగ్రామ్లో ఆమె నివాసంలోనే ఈ ఘటన జరిగింది. రాధిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడూ కూతురు సోషల్ మీడియాలో కనిపిస్తోంది అంటూ తెలిసిన వాళ్లు ఎగతాళి చేస్తుండటంతో గత 15 రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని పోలీసులు విచారణలో నిందితుడు చెప్పాడు. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాధికా యాదవ్ ఎన్నో పతకాలు సాధించారు. ఇటీవల ఆమెకు గాయం కావడంతో ప్రొఫెషనల్ టెన్నిస్ కు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. రీల్స్ చేస్తున్నారని, ఆమె తీరు కారణంగా తెలిసిన వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాను అనే కారణంతో కన్నతండ్రి రాధికను తుపాకీతో కాల్చి చంపేశాడు. గురుగ్రామ్లో ఆమె నివాసంలోనే ఈ ఘటన జరిగింది. రాధిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడూ కూతురు సోషల్ మీడియాలో కనిపిస్తోంది అంటూ తెలిసిన వాళ్లు ఎగతాళి చేస్తుండటంతో గత 15 రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని పోలీసులు విచారణలో నిందితుడు చెప్పాడు. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాధికా యాదవ్ ఎన్నో పతకాలు సాధించారు. ఇటీవల ఆమెకు గాయం కావడంతో ప్రొఫెషనల్ టెన్నిస్ కు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.